మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఊటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట బలపు తేనెల పంట పండించుకొని పరవశిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగగా, ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుగులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమని కదలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమౌటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు, బొటన వేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు, వల్లే అనే శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి, గురి కలవాడే మొనగాడు, వేలునిచ్చి తన వెల్లును విడచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుగులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి, ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేకప్పుడు కనులని
మీరిడి ఆ రామ పాదము కడిగినది శబరి, పాదముల ఒరిగినది శబరి. ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కన్నులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన తోర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్న నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడో, ఆ శబరిదెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, నిలయేలుపులవుతారు.